హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దేవస్థానం అండి. అక్కడ వచ్చేసి గంగమ్మ అమ్మవారి దేవస్థానంలో వచ్చేసి జాతర అయితే జరగబోతుందన్నమాట. తిరుపతి గ్రామదేవత అండి. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారు వచ్చేసి తిరుపతి గ్రామదేవత అన్నమాట. జాతర అయితే జరగబోతుంది ఇక్కడ వచ్చేసి. మాతో పాటు మీరు కూడా చూసేసేయండి అమ్మవారిని. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటేనే ఒక ప్రత్యేకత అన్నమాట. విచిత్రమైన వేషధారణలతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ అండి. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ జాతరలో విచిత్ర వేషధారణలతో హైలైట్ అండి. ఇక్కడ తిరుపతి గంగమ్మ జాతరలో వచ్చేసి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా తిరుపతి గ్రామదేవతగా నిత్య పూజలు అందుకుంటున్న గంగమ్మ అమ్మకు ఏటా అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ మాసంలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర అయితే నిర్వహిస్తారండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వచ్చేసి వేషాలు అయితే చాలా రకాలుగా వేసుకొని వస్తారండి. వేషాలు వచ్చేసి బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతాంగి వేషం, సున్నపు కుండలు, అలాగే వచ్చేసి లాస్ట్లో వచ్చేసి గంగమ్మ జాతర అయితే జరగబోతుంది. లాస్ట్లో వచ్చేసి చూడండి అమ్మవారిని వచ్చేసి ఇక్కడ చాలా బాగా జరిగిందండి జాతర వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చివరి రోజున వచ్చేసి పురుషులు వచ్చేసి గంగమ్మలాగా అలంకరించుకోవడం ఇక్కడ ప్రత్యేకత అండి. 12వ తేదీ మంగళవారం వచ్చేసి అర్ధరాత్రి విశ్వరూపము, అలాగే వచ్చేసి తెల్లవారుజామున వచ్చి చంప నరకడం అయితే జరుగుతుందండి. అక్కడికి వచ్చేసి జాతర సమాప్తం అవుతుందన్నమాట. విశ్వరూపంలో నిర్వహించిన అటువంటి మట్టిని వచ్చేసి ప్రసాదంగా స్వీకరిస్తారండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి మట్టిని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలకమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. అమ్మవారి జాతరను మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి లాగా వేషం వేసుకున్నారండి. చాలా బాగా వేషం వేసుకున్నారనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే వేషాలు అయితే వేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అండి. ఇక్కడ వచ్చేసి గుడి ముందర అయితే గర్భగుడిలో అయితే అమ్మవారి వీడియో అయితే తీయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి బయట అమ్మవారిని పెట్టున్నారనమాట. ఇక్కడైతే ఉన్నారన్నమాట అమ్మవారు. అక్కడైతే వీడియో తీసామండి. అమ్మవారికి అయితే వేపాకులు అయితే వేస్తున్నారనమాట. అక్కడ వచ్చి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక అతనికి అయితే అమ్మవారు అయితే ఒంట్లోకి వచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి అమ్మవారు వచ్చేసారనమాట. ఇక్కడ చూడండి ఒక అమ్మాయి అమ్మవారి లాగా వేషం వేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడిలోనే వినాయకుడి గుడి కూడా ఉందన్నమాట. ఇక్కడైతే వినాయకుడిని అయితే దర్శించుకున్నామండి. మాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. చూడండి జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి చిన్న బాబు అండి, నెలల బాబు అండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు అనమాట. పాదాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారు అండి, గంగమ్మ అమ్మవారు అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే అలంకరించారు. ఇక్కడ శివుడి వేషం వేసుకొని అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారనమాట. శివుడి వేషం వేసుకొని గంగమ్మ అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారనమాట. చాలా బాగుందండి.